కృష్ణజగ్గ కనపడితే చంపడానక, పేవ్మెంట్ మీద పడుకున్న వాళ్ళ మీద బస్ కారు ఎక్కడానక, కోర్టు కేసుల్లో ఏమీ సాక్ష్యం లేదండి, పరమ అహింస చక్రవర్తి గౌతమ బుద్ధగా నమశివాయ. జింకలను చంపేస్తారు ఆహారం కోసం, రోడ్డు పక్క పడుకున్న వాళ్ళ మీద కారు పోనిచ్చేస్తారు, హత్యలు జరిగిపోతాయి. కోర్టులో రుజువుపడిన సాక్ష్యాలు ఆధారాలు లేనందున ఎందుకుంటాయమ్మో వాడు చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది, ఈ లోపు మార్చేరు, విడుదల చేసేస్తారు. మొత్తం అంతా జరుగుతుంది, మన కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ ఇక్కడ విడుదల అవుతాడండి ఎండి రాజు గారు అని ఒక ఆయన ఉంటాడు, యమధర్మరాజు, అక్కడ విడుదల ఉండదండి, వేసేస్తారండి. ఎవడు చేసిన ఏ తప్పు నుంచి ఈ లోకంలో కాపాడుకోవచ్చు, అక్కడ కుదరదండి. పైగా శాస్త్రం ఏం చెబుతున్నాడు స్పష్టంగా, రాజదండన అనుభవించిన వాడు యమదండన అనుభవించడు, రాజదండన నుంచి తప్పించుకుంటే యమదండన రెట్టింపు ఉంటుందండి. అక్కడ 4 ఏళ్ళు జైలు శిక్ష చేసి 10 కోట్లు జరిమానా కట్టి పెట్టమని అనుకోండి, 10 కోట్లు కట్టకపోతే ఇంకో 2 ఏళ్ళు పెంచుతారు లెక్కది. అలాగే ఇక్కడ కనుక రాజదండన అనుభవించేస్తే మనం చేసిన నేరానికి మనమే, ఇంకా యమదండన ఉండదు, అయిపోయిందిగా, ఇంకెందుకు. ఇక్కడ అనుభవించకుండా మాయ చేసి తప్పించుకుంటే ఇన్ని కోట్లు ఖర్చు అయిపోయినా కూడా అక్కడ తప్పదు, ఇంక పైగా రెట్టింపు పడుతుంది. తప్పించుకుంటావా, డబ్బు ఉన్నదా, అందుకేనా దా నేను తీస్తా. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు దొరకక యమధర్మరాజు దగ్గర మొత్తం సాక్ష్యాలని ఆయన దగ్గర గూగుల్ చేస్తుంటుంది, టప టప నొక్కుతాడు, మొత్తం అన్న వస్తాయి. ఒక్కటే గూగుల్ చేస్తా, అక్కడ తిరుగులేదు, ఇంకా ఒక నొక్కుతాడు, మొత్తం అంతా వచ్చేస్తుంది రికార్డు. పైగా అక్కడ విచారణ ఉండదండి, శిక్ష. చిత్రగుప్తుడిని పిలుస్తాడు, చిత్రగుప్త వీరు చేసిన నేరమేమి అంటాడు, నువ్వు చేసిన నేరమేమి అంటావు. వీడు మాయడు, నేను ఏమీ చేయలేదు పరమ సాధ్వీమని అంటాడు వీడు, చెప్పడం. అందుకని చిత్రగుప్తుడిని అడుగుతాడు. ఆ చిత్రగుప్తుడు 4 తెరుస్తాడట. ఆ 4 ఎలా ఉంటుందంటే దూర్జటి కాళహస్తి శతకంలో వర్ణిస్తాడు. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్తముఖ వల్మీగోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దముష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర. చిత్రగుప్తుడు రాదు, వీడు ఇలా చేశాడు అంటే పుట్టలోంచి పెద్ద పాము ఒకటి బయటకు వచ్చి అలా ఆడిస్తున్నట్టుగా ఉంటుంది వాడి నాలిక. గమనించండి, చిత్రగుప్తుడు ఆ పేరు గమనించండి, రహస్యం తెలుస్తుంది. అది నిజానికి చిత్తగుప్తుడు, రావత్తు లేదు, అక్కడ ఉన్నది తావత్తు. మనకు కాస్త వెంటనే తెలిసిపోవడం మంచిది కాదని పురాణాల్లో పేర్లు కొన్ని అలాగే ఉంటాయి. అది చిత్తగుప్తుడు. నీ చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలే అక్కడ నీకు యమలోకంలో శిక్ష విధిస్తే. ప్రత్యేకించి చిత్రగుప్తుడు బ్రహ్మానందం సినిమాలలో ఉన్నట్టు ఇంత పుస్తకం పట్టు కూర్చోడు అక్కడ, వాడికి జీతాలు పెన్షన్లు ఉండవు. చిత్తగుప్తుడు ఇన్ని కోట్ల మందిని పాపపుణ్యాలని రాసిన ఓ సింగిల్ రూల్ పుస్తకం 200 పేజ్ సింగిల్ రూల్ పట్టుకునేవాడు కూర్చోడు అక్కడ, మరి వాడి చేతగా వాడు రాస్తాడు. అది మన చిత్తమే. చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలే పుణ్య పాపాల రూపంలో మనకి భోగాలు కలిగిస్తాయి, శిక్షలు విధిస్తాయి. ఇది తత్వం. అందుకే చిత్రగుప్తుడు భట్టుల పేర్లు ఏమిటో చూడండి మీరు. గరుడ పురాణంలో మన పురాణ వాంగ్మయం ఎంత ప్రతీకాత్మకమో, అసలు ఎంత ఆలోచన ఉందో వాటి వెనకాల అర్థమవుతుంది. వాడి భటుల పేర్లు ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు. అర్థమైపోలా మహానుభావ, ఉచ్ఛ్వాస నిశ్వాస, నువ్వు పీల్చే గాలి వదిలే గాలి, వాటి ద్వారానే మన కర్మలన్నీ కూడా మనస్సు ఏర్పడి మనసులో జ్ఞాపకాలుగా ఉంటాయి. ఈ వాయువు బయటికి వెళ్ళిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. అందుకే గాలిలో కలిసిపోయాడమ్మా, అనంత వాయువుల్లో లీనమయ్యాడు, ఒట్టి ప్రాణమమ్మ గాలి అంటారు. గాలి అంటారు చూడండి, గాలి. ఆ ప్రాణంతోనే మనస్సు ఏర్పడింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ప్రాణమయం ఉండబట్టే మనోమయం. ప్రాణం లేకపోతే మనస్సు ఎక్కడది? మనస్సుకు మూలం ప్రాణం. అందుకే మనస్సు చచ్చిపోయినా, డెడ్ అయిపోయినా, బ్రెయిన్ డెడ్ అంటారు. డాక్టర్లు చనిపోయాడని చెప్పరు. ఎప్పుడు చెబుతారు? అక్కడ గొట్టాలు పెడతారు. ఇదేమిటి, వెంటిలేటర్ల మీద పెడతారు. ఇంకో 2 ఎకరాలు అమ్మేయడానికి. ఏమంటే బాగుందంటే స్లోలీ రెస్పాండింగ్. స్లోలీ అంటే 2 ఎకరాలు సిద్ధం చేసుకోమని అర్థం. ఇంకా బతకడం చెప్పడండి, ఎందుకంటే మరి లేకపోతే ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గొట్టాలు పెడతాడు. ఇంకా వీళ్ళు కూడా ఏమిటో పెట్టండి, అలా బాగుండదు. ఇంక బతకడం తెలిసి ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎప్పుడో ఒకసారి ఇంకా అవి ఎప్పుడో పొరపాటును తీసినప్పుడు తీయకుండా విడిపోతాయి, ఇంకా లాభం లేదంటారు. అంటే ఈ గొట్టాలు ఎందుకు చేస్తారంటే ప్రాణవాయువు ఇంకా చరిస్తోంది కాబట్టి, తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, మళ్ళీ మనస్సు ఇతనికి వచ్చే అవకాశం ఉందేమో అని చూస్తారు. అవకాశం ఉంది. అందుకే కోమాలో ఉన్న వాళ్ళని మీరు వినండి. 3 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళైనా రాని వాళ్ళు ఉన్నారు, ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. లాగా వాజ్పేయి అండి ఉదాహరణ. ఎంత మహానుభావుడు, ఎన్ని ఏళ్ళుగా ఉన్నాడండి. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. అక్కడికి 10 ఏళ్ళు దాటిపోయిందమ్మా వాజ్పేయి అలా ఉండిపోయి. అటల్ బిహారీ వాజ్పేయి అపర భీష్ముడు.
దేశాన్ని నీతిమంతంగా పాలించిన మహానుభావుడు ఇవాళ మృత్యుశయ్య మీద ఉన్న ఆయన వాజ్పేయి అని ఎవరో వచ్చారని దండం పెట్టారని ఏం తెలియదండి. మరి ఎందుకు పడుతుందో ఆ శిక్ష నాకు అటువంటి మహానుభావులకు ఆశ్చర్యంగా ఉంటుంది. భీష్ముడికి కూడా కొన్ని దుఃఖాలు పడ్డాయి కదా, అలాగే వాజ్పేయి గారికి పడతాయి. అయితే ఆ మహానుభావుడు పాపం ఏమిటండి? ఏవో ఉంటాయి జన్మాంతరాలు మనకు తెలియదు, కానీ పడుతున్నాడు పాపం. ప్రతి క్రిస్టమస్ రాగానే నాకు ఆయన గుర్తొచ్చి ఇవాళ వాజ్పేయి గారి పుట్టినరోజు 92 ఏళ్ళు 93 వచ్చి ఉంటాయి. మోడీ గారు పెడతారు, రాష్ట్రపతి గారు పెడతారు, పలకరిస్తారు. ఆయన పలకరిస్తున్నట్టు కూడా తెలియదు ఆయనకి. అంటే చూడండి, కోమాలో ఉన్నాడు ఆయన. బ్రెయిన్ డెడ్ బట్ నాట్ ఫిజికలీ డెడ్. అంటే మనస్సుకు మూలం ప్రాణవాయువు. ఆ ప్రాణం ఆగిపోయిందనే విషయాన్ని ఈసీజీ గ్రాఫింగ్ పెట్టి ఒట్టి కాగితం బయటకు వచ్చే వరకు తెలియదు, అప్పుడు మాత్రమే పోయినట్లు లెక్క. అంచేత మనస్సు లేకపోయినా మనిషి ఉంటాడు, ప్రాణం లేకపోతే ఉండడు. అందుకే మనిషి చనిపోతే మనస్సు పోయింది అనరు. మనస్సు పోయింది అనడానికి ఇదెందుకు, ఎవరినైనా ప్రేమించినా చాలు నా మనస్సు ఎక్కడ లేదు ఎక్కడో పారేసుకున్నా అంటాడు. దీనికి ప్రాణం పోక్కలేదు, తర్వాత ఎలాగో పెళ్ళి అయ్యాక ప్రాణమే పోతుంది. ఇక ముందు మనస్సు పోవడం, ప్రాణం పోవడం సమస్య. ప్రాణం పోయిందంటే, గాలి పోయిందంటే ఇక ప్రాణం పోయినట్టే. అంటే ప్రాణమే లెక్క. ఆ ప్రాణాన్నే మనం చూసుకోవాలి ఖచ్చితంగా. అందుకని ఆ ప్రాణవాయువుల ద్వారా సరిగ్గా ఉచ్ఛ్వాస నిశ్వాస మనం చేస్తున్నటువంటి ప్రతి పని మన ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి తెలియకుండా మనం ఏమైనా చేయగలమా? ఈ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఇలా శుభ్రంగా నీళ్లు తోడినట్టుగా తోడి లోపలికి వెళ్ళి ఇవన్నీ జ్ఞాపకాల రూపంలో మిగులుతాయి. లోపల సబ్ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్, అన్కాన్షియస్ రకరకాలు చెప్తారు. మొత్తం అసలు కాన్షియస్ లేక ఆత్మ కాన్షియస్, సెల్ఫ్ కాన్షియస్ అంటారు. ఆ కాన్షియస్ ఉంటే ఈ కాన్షియస్ లేవక్కర్లేదు. ఆ సెల్ఫ్ కాన్షియస్ లేక ఈ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ సైకాలజీ పుస్తకాలు ఉంటాయి, బొరపాడైపోతుంది చదివితే. 3 పేజీలు చదవగానే మనకి పిచ్చెక్కిపోతుంది. ఏమిటో పదాలన్నీ వాడతారు, పెద్ద పెద్ద పదాలన్నీ. అసలు ఉండాల్సింది సెల్ఫ్ కాన్షియస్ ఒకటే, అది లేక ఇవన్నీ. ఆత్మజ్ఞానం. అందుకని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ ఉచ్ఛ్వాసలు నిశ్వాసాల కారణంగా చిత్రంలో గుప్తమై ఉంటాయి. అందుకే చిత్తగుప్త అసలు పేరుది, చిత్రగుప్త కాదు. అందుకే మీకు నక్షత్రాల పేర్లు చూసుకోండి. చిత్తా నక్షత్రం ఉన్నది, దాని చిత్రా నక్షత్రం అంటున్నాం మనం. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త. చిత్త ఎక్కడదండి? చిత్ర తా కింద రావత్తు. రాబోయే మాసం చైత్ర మాసం. ఎలా వచ్చింది చైత్ర మాసం పేరు? పున్నమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకి ఆ పేరు పెడతారు. మన పూర్తి శాస్త్రీయమైన పంచాంగం ఎవరికైనా ఉంటే అది హిందువులకే ఉంది, భారతదేశానికి ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు జూలై అని, ఆగస్ట్ అని, ఫిబ్రవరి అని, జనవరి అని ఎందుకు పేరు పెట్టారు? అక్కడ జూలియస్ సీజర్ పేరు మీద జూలై పెట్టుకున్నారు, ఇంకో సీజర్ పేరు మీద సిజేరియస్ పెట్టారు, ఇంకో ఆగస్ట్ అని ఎవడో కింగ్ పేరు మీద ఆగస్ట్ పెట్టారు. మనకు ఆ కర్మ లేదు. పూర్తి లాజిక్, పూర్తి సకారణమైన పంచాంగం. శాస్త్రీయమైన మతం ఏదైనా ప్రపంచం మొత్తం మీద ఉంటే హిందూ మతం ఒక్కటే, అందులో మొహమాటమే లేదు. అశాస్త్రీయమైన భావనకి ఇందులో అవకాశం లేదు. మనం ఈ పెంచేసుకుంటున్న నమ్మకాల కారణంగా అది అశాస్త్రీయమైపోతుంది. నా తాపత్రయం వల్ల దాన్ని ఖండించడమే. ఉపనిషద్ మార్గానికి తీసుకెళ్ళవలసిందే జాతిని. ఈ ఉప్పు ఊరగాయ మహత్యాలు అంటూ వింటూ కూర్చోద్ది ఇక్కడ. ఉపనిషద్ మార్గం అందుకే శాస్త్రీయమేది. ఇప్పుడు ఈ పాల్గొన మాసం అంటే ఎందుకు? మీరు రేపు పూర్ణిమ నాడు చూడండి, ఉత్తర పాల్గొన లేదా పూర్వ పాల్గొన ఉండి తీరుతుంది. లేదా శాస్త్రం ఏంటి? ఉత్తర పలుగున లేదా పూర్వ పలుగున ఉంటుంది నక్షత్రం ఖచ్చితంగా. అందుకే ఇది పాల్గొన మాసం. ఫల్గుణ ఇదం ఫల్గుణస్యేదం పాల్గొనం. అలాగే వచ్చేది చైత్రమాసం అంటే చిత్రా నక్షత్రం ఉంటుంది పూర్ణిమ నాడు ఖచ్చితంగా. అందుకని చైత్రమాసం. మరి చైత్రమాసం అంటున్నప్పుడు ఆ నక్షత్రం పేరు చిత్ర కావాలి, కానీ చిత్త ఎలా అవుతుందండి? అక్కడ తావత్తు మనం పొరపాటును పెట్టేసినట్టే చిత్రగుప్తుడికి రావత్తు కూడా పొరపాటును పెట్టేసాం. అది చిత్రగుప్తుడు. నీ చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలే పుణ్యములు పాపముల రూపంలో శిక్షలు స్వర్గ నరకాలకు తీసుకెడతాయి, తర్వాత మళ్ళీ జన్మ కలిగిస్తాయి. అందుకే ఒక యోగి ఆత్మకథ కానీ పరమహంస కథామృతం కానీ చదివితే తెలుస్తుంది. స్వర్గ నరకాలు సహా తరువాత జన్మ సహా అన్నీ మన మనస్సు ఆడుతున్న మహానాటకం. ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం, ఉన్న చోటే ఉంటాం, పోయినప్పుడు కూడా అక్కడే ఉంటాం. ఆ జీవి ఎక్కడ పోయాడో అక్కడే ఉంటాడు. వాడి భావన మాత్రం ఎలా ఉంటుందంటే, నేను నరకానికి ఎడుతున్నా, నన్ను ఎవరో తీసుకెడుతున్నారు, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లా. ఎందుకంటే వీడు ఇక్కడ మొత్తం చదివినటువంటి వాంగ్మయంలో ఉన్న నమ్మకం ఎటువంటిదంటే, పాపం చేస్తే ఇది, పుణ్యం చేస్తే అది అని చదివేశాడు మొత్తం. ఇవన్నీ మనసులో మొదలైపోయినాయి. ఇవి అనుభవిస్తాడు ఇది ఉన్నంత వరకు. అది ఇక్కడ ఉండగానే జ్ఞానం అవన్నీ ఏమీ లేవు. అదంతా చిత్రంలో గుప్తంగా ఉండే వ్యవహారం. ఉచ్ఛ్వాస నిశ్వాస ఇవే. ఈ ఉచ్ఛ్వాసన నిశ్వాసన కూడా పంచాక్షర మంత్రానికి జోడించి గాలి పీల్చినా నమశివాయ, గాలి వదిలినా నమశివాయ అంటే ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల చిత్రగుప్తుడికి ఏం చెబుతారండి? వీడు శివనామం తప్ప ఇంకేం చెప్పించలే, వీడు జీవితం అంతా శివుడే అని చెబుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఇంకేముంది, శివుడే శివుడిలో కలిపోయింది అంటాడు.
అందుకే దుర్జుడు ఏమన్నాడు అంటే, నీ నామం ఎంత గొప్పది అంటే, కాలద్వార కవాట బంధనము, యమద్వారం తలుపులు మూసేస్తాడయ్యా, మాకు తెరవరు, నువ్వు ఇక్కడికి రావక్కర్లేదయ్యా అని చెబుతారు. శివనామం అంత గొప్పది. దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజక్వాద్భుత వ్యాళ విరోధి. భయంకరమైన పుట్టలోంచి పాము బయటకు వచ్చి, కోరల తాచుపాము బయటకు వచ్చి నాలుక పెట్టి ఆడించినట్టుగా చిత్రగుప్తుడు తన నోట్లోంచి నాలుక బయటకు తీసి వీడి పాపాలివి అని చెబుతూ ఉంటాడే, ఆ చిత్రగుప్తుడు నాలుక అనే పాముకి పంచాక్షరి మంత్రం గరుత్మంతుడు లాంటిది అంటాడు దుర్జటి. ఆ గరుత్మంతుడు ముందు ఈ పాము నిలబడలేదు. అంతేకాదు, మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రము. అహార్యము అంటే పర్వతం అర్థం. అహార్యధర పర్వతా అంటారు అమరకోశంలో. మృత్యుముఖం అనేటువంటి పర్వతానికి శివనామం అనేది వజ్రాయుధం లాంటిది. పర్వతాన్ని ఎలాగైతే వజ్రాయుధం భేదించి పారేస్తుందో, ఎంత గట్టి పర్వతానైనా, ఎన్ని మహాపాపాలు చేశామని మనం అనుకున్నా సరే, ఎన్ని పుణ్యాలు మనం చేసామో ఫలితాలు అనుకున్నా సరే, మొత్తం అంతా పోయి చిత్తశుద్ధి ఏర్పడాలంటే నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, రామకృష్ణాయతే నమః రామకృష్ణాయతే నమః. ఏ నామమైనా మంచిదే, ఏ మంత్రమైనా మంచిదే, పరిపూర్ణమైన విశ్వాసంతో చదవాలి. ఎందుకంటే మన మనస్సులో ఇంకా అది తప్ప ఇంకేం లేనప్పుడు, ఆ స్టోర్ రూములో మనం అనుభవించాలన్న కూడా ఆ శివత్వం ఉంది తప్పితే ఇంకేం లేవు. అందుకే పాపాలు పోవాలనకూడదండి, పుణ్యాలు కూడా పోవాలండి. మనం ప్రతి స్వార్థం అంది. గుళ్ళోకి వెళ్ళి పాపాలన్నీ పోయేలా చూడు, మరి పుణ్యాలు అది మన స్వార్థం. అందుకే శివుడు నవ్వుకుంటాడు, అమ్మాయికి వీడికి పోతే మొత్తం పోతే తెలియట్లేదు, అజ్ఞానం అంటాడు. అజ్ఞానం అంటాడు, కాకింద నావొత్తెట్టి అజ్ఞానం. రెండు పోతాయి. రెండు పోకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే శివుడు మనని కరుణించి పాపాలు పోగొట్టి పుణ్యాలు ఉంచితే, ఈ పుణ్యాల కారణంగా వీడు ఒక 100 కోట్ల ఆస్తితో ఒక పెద్ద నాయకుడు కింద పుట్టాడు అనుకోండి, అప్పుడు చేస్తాడు కొత్తగా పాపాలు. ఇది దీన్ని పెద్ద తద్దినం అంటారు. దీన్ని అసలు తద్దినం ఉంటుంది, మాలయ పక్షాల్లో మహాతద్దినం అని ఇంకోటి ఉంటుంది. ఇది అలాగే అధిక మాసం తద్దినం. మళ్ళీ అదెందుకు అంటే పోతే మొత్తం పోవాలి. పాపాలు పోయి పుణ్యాలు ఉన్నా, పుణ్యాల కోసం మళ్ళీ జన్మెత్తారుగా, ఎత్తినప్పుడు మళ్ళీ తప్పదుగా. అందుకనే మనం కోరుకోవలసింది, ఆయన నాకేం వద్దయా, నువ్వు కావాలి అంతే. అంటే అప్పుడు ఆయనే ఉంటాడు మనస్సులో, ఇవన్నీ ఉండవండి. అందుకే పరమహంస చాలా స్పష్టంగా చెప్పారు, ఒక దాసి ఇంట్లో ఉన్నది నిరంతరం జపం చేసి తన కుటుంబాన్ని గురించి ఆలోచించినట్టుగా మీ మనస్సును భగవంతుని మీద పెట్టలేరా? నమశివాయ నమశివాయ అంటూ ఇల్లు ఉడవలేరా? నమశివాయ అంటూ పాలు కాచలేరా? నమశివాయ అంటూ కాఫీ తాగలేరా? తాగేటప్పుడు కూడా మాటికి మాటలు కావాలా? తాగేటప్పుడు అనుకోలేమా? ఏమైనా ప్రమాదమా? నమశివాయ అనుకుంటే కాఫీకి రుచి పెరుగుతుందండి. స్నానం చేస్తూ ఉన్నాం, బట్టలు కట్టుకుంటూ ఉన్నాం, పోనీ బట్టలు ఆరేస్తూ ఉన్నాం, తడుపుతూ ఉన్నాం, ఏదో రకరకాల పనులు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చేస్తున్నప్పుడల్లా ఆలోచించాల్సిన అవసరం ఎక్కడైతే లేదో ఆ ఆలోచన కనుక త్రిలోచనం చేసామనుకోండి, ఆలోచనను త్రిలోచనం చేస్తే 3వ కంటితో మొత్తం ఆలోచనలు భస్మమైపోవండి. అది కావలసింది. అది పొందేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఖచ్చితంగా.